మరి అని అంటే మరి ఇట్లా పోసే వరకల్లా మనం పోయాక నీళ్ళ దాకా వచ్చింది. నీళ్ళ దాకా వచ్చిన కట్ట మీద పిడికలంతా పట్టు ఇంకొక దమ్ము పోతే ఆంటీ ఏర్పడ్డారు. ఒక్క మరికి ఇట్లా పోయాంగానే మీరు ఏర్పడ్డు. ఏమన్నా అంటే దాని పేరు మనతోనే పెరిగిన దాని మీద వచ్చే వరకు ఇప్పుడు ఏర్పడ్డాయి. సేపు పోతామంటే ఆగిపోతుంది. ఇంతసేపు కానీ నిజాతే మనమైతే ఏమనలేము. మరి అది సత్యమంత్రాలు అయితే మాత్రం ఈ నమూలు కావాలి అన్న సత్యమే అంటావా? సత్యంతో ఉన్నది మనమే రంజనమా కాదమ్మా సత్యం ఎంతైనా మనం పోతే దమ్మాచి మనం కూర్చుంటుంది. మేమంతా ఆరుగురు ఒక దిక్కు ఒకరి మరి లేక అనగా మేమే ఆట ఆడితే నువ్వు వీటి ఆడితే ఏమైతుంది? అది కాదమ్మా పెద్దోళ్ళు కదా మీరు పెద్దోళ్ళు పదకొండు ఉండాలి చిన్న తూర్పు ఉండాలి కానీ అది కాదమ్మా నేను అప్పుడే చెప్పాను. మొత్తం చెప్పిన ఒకవేళ నీకెళ్ళి నీళ్ళు చెప్పి పడితే అప్పుడు వచ్చే చింతకాయలు ఎండిపోతాను. అట్లా అయితే సరే మంచి చెప్పి పాలకమ్మ కింద పైన గమ్మలు పెట్టుకోని ఏడుగురు బాబు తాళ ఉన్నారా
గుండం కాడితో పోతే రావడంగా గుండం కాడి గుర్రం పోతుంది అంతపరం గుర్రం వరకల్లా రావడంగా గుండం కాడ 7 కథలు తెలుసుకుంటున్నాం మళ్ళీ రావడంగా కామరాజు ఏమరాయం ఉన్నట్టు వారి ఇక్కడ పంచాయతీలో పార్వదేవికి అలాడుకోరు కానీ ఇక్కడ చెబుతుకోలే కదా అనుకోలేదు ఈ భారత మధ్య తాను మారుతాను గుర్రం ఆపి ఆపలేదు ఊదలేదు సరే గుర్రం పోయి గుర్రం వస్తా ఉంది వారి బాబుల మీద సోకినప్పుడు వారి సుబ్బారి కామరాజు 7 వదిలాలు ఎవరింది బాబారా ఇప్పుడే గుర్రం బాగా ఇడికేది కదా ఏమో ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ అక్కడ దొరికింది అయ్యో కారణపడి ఇప్పుడే కారణపడి చెల్లే ఇక్కడ ఎవరు లేరు చెల్లే అందరూ లేరు మనం వెళ్ళారు అని చెప్పి బాబుని మనం తాగబడుతున్నాం అనుకుంటే ముందు పెడుదన్నది మరి ఇటువంటి గుణంగా ఈ వర్షాలు ఏర్పాటు చేయాలి కావాలని చెప్పి గుర్రము తీసి అటువంటి వారి అప్పుడు సాయివారి దేవుడు ఏమంటా ఉన్నాడు ఏం రాయ నాగలకొండ పట్టం పోయి బాగా కావాలని తీసుకొస్తానని చెప్పి నేను నాగలకొండ తోవాడు ఏమని గుర్రం ఏనాడు గుండం కాడు ఖర్చు చేసి గుండం కాడు ఏనాడు బాగా కావాలని ఏనాడు తాను వాడుతూ ఉన్నది అప్పుడు ఏమంటా ఉండు నాగలకొండ పట్టము నేను వచ్చేవరకల్లా ఏనాడు వారి మేనమామ బిడ్డలు 7 బాబులు ఇక్కడనే ఉన్నారు వారి చక్కని సేవగల్ల పడుతున్నా కోసే మెదగల్ల పడుతున్నా వారి మెదగట్ట నేనత్త పెద్ద కుప్పగల్ల పడుతున్నా కుప్పగట్ట నేనత్త కొంచెం రాజగల్ల పడుతుంది రాసి కొలగితే దారి పట్టకపోతే ఏడుగురు జ్ఞానమా పెడితే ఏడుగురు భయగంజలు 7 బాబలకి నాగరకొండ వారి ధర్మాజనగిరి పట్టం పట్టకపోతే ఆ పేరు కులగురి పేరప్ప కాదు వారి నాకు మేలైంది ఇక్కడ అని చెప్పి దేవుడు పొంగుతుండు అనుకున్న దేవుడు ఏమంటుండు ఈ 6 బామలకు వారి పెళ్లి అయినాయి అందులో మనం ఇచ్చాడు కానీ మాత్రం వారి చిన్నది కామరాజు పెళ్లి కాలేదు ఈ 6 తొందరకి అవసరం చిన్న కామరాజుకి చిన్నది కామరాజుకి వారితో వర్షకురాలు ఎత్తెత్తలేవు కానీ వర్షకురాలు చూసినాక మాట అనుకోని గుర్రం శివనాయ మళ్ళీ మొక్క చేసి ఇప్పుడు మా వృత్తి మీద పెట్టాడు పెట్టి వారి సాయివారి దేవుడు రూపం మారు ప్రేరవుడై అటువంటి కరసవారి మూడ కొమ్మల మీద కరకర ఏనాడు రేపొద్దు ఆడుకుంటూ రేపెళ్ళ వాళ్ళకి గరస్తమాన్ అవతారం ఎత్తి కలియోగం అంతా సార్ తిరిగిపోతుండు ఆ గరస్తమానికి ఏమన్నా మొక్కాలే గరస్తమానా మా అక్కలకు అనుగుణంగా మాకంతా మంచిగా ఉండని అని చెప్పి మేము మంచిగా గరస్తమానా అక్క మా అక్కలు ఏమి అంటే అది నీకెళ్ళి పోతే ఆ నీడ గిట్ల మా మీద పడితే పొట్టుతున్నోళ్లకు ఆ పల్లి సుక్క గరస్తమాని ఎత్త పల్లి సుక్క ఉంటుందో ముల్లి ఉంటుందో గసటి పిల్లలు ఉంటుంది మందవల్లంగా గరస్తమాని బతకల్ల పల్లి పిల్లలు ఉంటాయి మందవల్లంగా తెల్ల కొమ్మలవుడు వాళ్ళ తెల్ల కొమ్మల పిల్లలు ఉంటాయట మందల కుడతారే మందల ఎందుకు మందల కూడా ఉంటారు అయ్యో
ఇచ్చిన 6 బామలు పట్టు మీద బామలుగా మంది పుట్టియాలి కానీ సరే 6 బామలు అక్క అక్క పోదామని చెప్పి 6 బామలు ఏమను తెలే పోతున్నా నువ్వు అదావా అమ్మంట ఉన్నా కానీ 6 బామలు ఇల్లు వెళ్ళిపోతారు కానీ వారి కామరాజు సభలు పెడితే తప్పది ఆగిపోతుంది లేకపోతే వాళ్ళపోతుంది కదా అనుకోని వారి కాల కూడా ఏళ్ళ కూడా కదా సమాన అవతారం వచ్చిన వారి ఆరగొమ్మ కింద సభలు పెట్టి చిపురుమాగురు చెమ్మిద పెట్టి చిపురుమాగురు చెమ్మిద పెట్టి 6 బామలకు వారి నాగరకొండ పట్టం నీ సొమ్ములు పెట్టలేదే ఈ సొమ్ములు పెట్టే ఈ సొమ్ములు పెట్టలేదే నువ్వు కడకెక్కి తానం ఆడమంటే తానం పెట్టే పోతే అవ్వా ఇలా ఈ సొమ్ములు పెట్టే పోతే అప్పుడే ఈ సొమ్ములు పెట్టే పోతే మా సొమ్ములున్నాయి మా చీరలున్నాయి నువ్వు ఇగో నీకు అదో చీరిస్తుంది ఇదో రైకిస్తుంది ఇగో నేను సొమ్మిస్తా మరి ఎండిపోయింది అయితే మళ్ళీ మళ్ళా కడతా అదే సరే కానీ నేను మీతో రాను నాకు గడ్డ ముట్టుకున్నదేమో గుర్రం ముట్టుకున్నదేమో సిపాయి ముట్టుకున్నదేమో రానన్నది రానన్న వరకు కదా వారి ఏనాడు కనుక బావ తాన వాడదు కానీ ఈ 6 బావం తండ్రి మాట పట్టుకొని
బామని చెప్పి ఆరుగురు బామలు ఎలక్కలకెళ్ళి బామలే ఏనాడు మంత్రి కట్టుకొని వస్తున్నారు బామలే ఇక్కడ గుండు నడవని ముక్కు అందరికి కాయకష్టం చేసి కాయకష్టం చేసి కడుపు అన్నం పెడతాడు అయితే గిట్లయినట్టుంది. ఇక్కడ ఏమి అంటే లంబడలు కట్టెలకు వచ్చినట్టు కట్టెలకు వచ్చి ఏమి అంటే నీళ్లు చూడాల మనిషి ఉన్నట్టుంది. అందులో ఒక మన లెక్క 6 వచ్చి దాంట్లో ఒకటి కడపోతున్నారు. అయితే కట్టెలు ఏరుకున్నారు. కట్టెలు ఏరుకొని మోపు పెట్టుకొని అంటే ఇట్లా పొడుగులా కడతారు అన్నట్టు. పొడుగులా కట్టి ఇట్లా ఆరి ఇట్లా లేసుడుతోనే మీకు మోపు లేసుడుతోనే కింద బాగా పడిపోయినట్టు ఆ కట్టెల తమ్ముడు ఆడపిల్ల కానీ అవి వస్తాయి. మరి అడవిలకి పిల్లగాడు పెట్టిపోతారు. అవ్వ మరి వడుతుండే ఏమన్నా కానీ ఏ జరుగుతా మరి ఇంత పాడి
కోరికేసిండే నేను బాగా తమచుకున్నా చెప్పి అంత బుద్ధియమైన నా ముక్కు కోరికింది మనకు మన తోడ మొగలు పుట్టలే మనకు మగ పిల్లగాడు కనబడ్డాడు ముక్కు పోతే మన ఆయన దగ్గరకు పోతే ఈ ముక్కు లబ్బరి ముక్కు బంగారు ముక్కు పెడతారు ఇంకా ఇంద్రమ్మ ముక్కు కానీ కొడుకు పోతే మనకు దొరుకుతుందా ఎత్తుకుంటా ఉన్నారా పిల్లగాడికి ఎత్తుకొని నువ్వేమో ఎత్తుకొని ఇయ్యాలి ఊపుతున్నావు కొడుకు చాయ్ వస్తే పోరా ఆకలైతే ఉన్నవాడ సరిపురియక ఆకలి 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 నువ్వు సరిపురి ఆకలి అయిపోయినమాట ఎత్తుకొని సరిపురిస్తామని చెప్పి
అమ్మా 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 దీనికి ఒక అమ్మా అయ్యో మాబడి మావారి మారవారంటే ఆయన దగ్గరికి పోకముందే మనం కూడా ఒక వైద్యం చేస్తాం 2 రోగాలు దొరికాయి సరిముక్కు కొరికింది కదా ముక్కు మొత్తం కొరికిందా మొత్తం సరిముక్కు ఏమైనా కొరికిందో ఇగో 2 రోగాలు దొరికాయి 2 రోగాలు తీసుకొచ్చి కింద కొట్టేసి నలుగు సంద్రమ పెట్టాలి సంద్రమ పెట్టి చంద్రమ అక్కడ గట్టిగా కుంచి ఆ కుంచిన విధంగా సాగిన సంద్రమకు ఆ గుర్రం సెల్ లేవాలి గుర్రం సెల్ తెచ్చి గుర్రం సెల్ అంటే గుర్రం ఇంటికి ఒక ఇంటికి గుర్రంతో ఒక ఇంటికి తీసుకొని సన్ముక్కు పెట్టాలి సన్ముక్కు కట్టి పంది రోమం అంటే మెడిసిన్ మీద పంది రోమం తెచ్చి 4 పడాలి సంద్రమ 3 ఇట్లా ముక్కు తయారైతే అనుకోకుండా మళ్ళీ కింద మళ్ళీ బాగానే ఉంటుంది
చూడొక్క దేవుడా మీ ఊరెక్కడ మీ పడదం ఎక్కడ మీ తల్లి ఎవరు మీ తండ్రి ఎవరు మీరు ఎవరు బతకమంటారా మా నాగల కొండ పెద్దవు నా తండ్రి నా తల్లిదండ్రుల భూమి తిన్నాడు నాగల కొండ పట్టము మా తల్లి నరభూమతి అంటే నేను ఇప్పుడే నాగల కొండకేళి వస్తున్నా ఇప్పుడే నాగలకొండకేళి వస్తున్నా అయితే నాగలకొండ నరభూపతి మహారాజాట ఆ రాజా కచేరి కాడ రావడంగా 30 బట్టే నూనె కడాయి పెట్టిండు ఎక్కడో బావులు అంటే అంటే సైగోట మేననుడట ఆ నూనె కడాయి పెట్టి నూనె కాగా పెట్టుకుంటా ఆ కచేరి కాడ నారదుని వండబెట్టి పోయకాయ బుర్ర మీద ఆ పాపోస్తోని నూనె పోసుకుంటా పాపోస్తోని దూరుతుండు నూనె అద్దుకుంటా దూరుతుంటే ఇక నారదుడు ఏమంటుండు ఓ బిడ్డలాలు నా బిడ్డలాలు మీరెక్కడ వాళ్ళు బిడ్డు నేను ఉంటేనన్నా మంచిగా దిక్కు నాకు ఆసరైతేనేమో బిడ్డు నేను మగవాళ్ళు అయిపోతే మీరు ఉద్యోగం చేస్తున్నామో బిడ్డు నాకు కొడుకులు లేకపోయిన బిడ్డు అని చెప్పి ఇట్లా నారదుడు చెప్తున్నాడు మీరు ఆయనే కావచ్చు అయ్యో నేను ఇప్పుడు ఆడికి రాస్తున్నా కజీర్కాన్ని మరి నాకేం గుర్తు ఈ మెమోరియా మాట మా నాన్న అన్నాడు అన్నాడు నా కడుపున మో కొడుకులు పుట్టలేదు 4 రామను విట్టం చేసేందుకు లేరు 7 ఆడబిడ్డలే బిడ్డ మీ బావతో మీరు కొట్టాడలేరు నా అతిగత తీర్పలేరు అనే మాట అయితే మా నాన్నకు ఒక మేము 7 బిడ్డలు మా నాన్న కడుపున మాత్రం మొత్తమే లేరాట మగవాళ్ళు లేరు మొగోళ్ళ ఒక్కలై మొగోళ్ళు భగవంతా ఎటు పోతే నాయన మా నాయనకి నమ్మగా బాగా బామలు బయలుదేరలాగా దేవుడు బాగా చూసేది బామలు ఇప్పుడే పోతున్న వరకు అలాగే నాగలకొండ పట్టణం అర్థం అయితే మంచి చెరువు సరే నాయన అక్కడ అవసరం మాట మాకు అర్థం చెప్పిపోయి ఆయన తండ్రి మీద పడతాడు ఏంటి బిడ్డ అని నాయన అడుగుతాడు తారగడ చెప్పిండు
చెల్లిందంటే అంటాడు బిడ్డ ఎడవా బిడ్డ అని చెప్పి ఒకవేళ మీరు ఆరుగురు వచ్చారు చెల్లేదు అంటాడు బాయి కాడున్నారు ఇలా చిన్న చెల్లి అక్కడ ఇద్దరు మీరు వచ్చారని చెప్పి చెల్లె కానీ బాబుని మాత్రం ఈ బాబుని మాత్రం తొందరగా ఇల్లు చేయాలని సాగివాడతాడు పట్టణం దారి ఏర్పడుతుంది పల్లె దారి ఏర్పడుతుంది అడవిలో వాడు తిరుగుతా ఉన్నాడు అడవిలో వాడు ఆరుగురు బాగుంది సాయంకాలం వారి మరి పాయికాలం కామరాతున్నది ఈ ఆరుగురు బాగులు పోయి నాగలకొండ పట్టణాలు పడుతున్నారు అడవిలో తిరిగాను ఈ కామరాజు మరి 4 గంట మాసంలో ఇది దీని గడ్డకెక్కాలంటే ఈ ఆరుగురు కారంకులు పెట్టా కామరాజు కూడా ఒక కావాలి సరే ఎట్లా ఒక కావాలి దీనికి తిరుగోల వారి 4 గంట వారి పుష్టికోడగా తిరుగోల పుష్టికోడ లోపల సరే ఏనాడు ఒకసారి ఈగిడ్డి చేసాడు ఒకసారి ఈగిడ్డి తయారు చేసి ఆ ఈగిడ్డి కాడ ఏం తయారు చేసేది నడమ సన్నమ నామరికం తరిమి ఖర్చు అనేది అటువంటి కందిరిగా చెడు తయారు చేసి కందిరిగా చెట్టు కందిరిగా తెచ్చుకొని ఏమంటాడు సరే మీరు విద్యా 6 గంట సల్లగా 6 గంట వారి దిడ్డి ముసరిగా ఇచ్చాడు ఆ దిడ్డి ముసరిగా అయిన వరకల్లా మీదికెళ్ళి వాన కింద చల్లగా నీళ్లు ఈ తుంపరకు వారి సరివేగి బుద్ధి ఉంటుంది కామరాజు ఆ సరివేగి బుద్ధికి వెళ్తానండి బయటకు వెళ్ళిపోతాంటే కామరాజు ఎక్కేస్తాడు ఎక్కడున్నారా బిడ్డ తర్వాత కాలం మీరు 6 గంట తెచ్చి పెట్టుకున్నారు కామరాజుని ఎడగడతారు మీరు ఎడగడతారు అంటే ముక్కు మీద కడతాం మా అక్క మాకాలు ఏమంటే తమ్మడా వద్దవద్దనగా మీ ఆడపిల్ల గంట పోయి వారి ఎక్కడికి వెళ్ళి నెంకోలు బుర్ర ముక్కు పిల్లలు తెచ్చినావు రాదు మరి నొసలు కడతాం మిట్ట నొసలు బామలు లెక్క మాడద్దురా వద్దు తమ్మడా బొట్టు పెట్టి దూసి బొట్టు కొప్పేసుకొని బొట్టు పెడితే అందమండదండి ఈ నడి నెత్తిలో కడతాం నెత్తిన బాగా వారి ఆ నెత్తిన మాడిన బామలు లెక్క మాడద్దురా అటువంటి వారి పరదమంత మందకం పెట్టుకొని వారి మందగాడి పోతుంటే పక్కమని కూడా మండి బుగ్గ ఒడిసి వారి అటువంటి వారి రామ రక్తం కాస్తారు మరి చెవులకు కడతాం వారి తప్పు చెవుల బామలు లెక్క మాడద్దురా మరి చెంపలకు కడతాం ఉప్పు చెంపల బామలు లెక్క మాడతాం కవులకు కడతాం దొడ్డు పిల్లలు జిర్రపల్లి బామలు లెక్క మాడద్దురా జిర్రపల్లి బామలు లెక్క మాడతాం వారి పొద్దునక వయసిన మొగోరికి వారి అంగన్నం పెడితే అవసరం తచ్చి అయ్యే కడతాం పడుతుంది అయితే దెబ్బల మీద కడతాం ఆ పుదమిరిపుల బామలు లెక్క మాడితే వారి పుదమిరిపుల బామలు లెక్క మాడితే భూమి మీద కింద వారి అంగెత్తుకుంటే అటువంటి వారి నడిపిన లేక పట్ట వలుతుంది అయ్యో చేసిన సంసారం అవి జాగ్రత్త ఈ రొమ్ముల మీద కడతాం రొమ్ము కప్పల బామలు లెక్క మాడతారా మరి మట్టల మీద కడతాం అడగిన బామలు లెక్క మాడితే అక్కడికి తగ్గ కావిడ పడుతుంది భద్రాడు మరి కడుపు కడతాం అదే బుర్రగడుపు అటువంటి బుర్రగడుపు బామలు లెక్క మాడతారా మరి చిక్కుల కడతాం చిక్క తడిన బామలు లెక్క మాడతారా పిల్లల లెక్క మరి తోడులకు కడతాం తొడబావున్న లెక్క మాడతారా తొంతముట్ట మూడు కైలాసం అంటారా మరి నడీపుల కడతా వారి ఈ ప్రసుడిన బామలు లెక్క మాడతారా ఈ ప్రసుడిన బామలు లెక్క మాడితే ఎప్పటికో గుర్తునే సార్ ఒక్కడానికి గుర్తుకుతారే అనుకో అది ఒక్క వెనిటాలు చూస్తుంది ఆ సూర్ మీద సురోజు పెడుతుంది సూర్ మీద సురోజు పెట్టి దానికి రాసుకుంటే రాదు అప్పుడు ఆయన మనీ అయ్యో మరి అట్లా అంటే మరి ఈ కాళ్ళు పాదాల మీద గుడ్డేవి పాదాల మీద లెక్క మాడద్దురా వారి అది మంచిగా ఉండదు నాకు మరి ఏ లెక్క వస్తుంది ఏళ్ళు తెలిసిన బామ లెక్క మాడతా వారి ఈ కుండలు పట్టుకొని పోతుంటే వారి తన పోతుంటుంది కానీ ఏ లెక్క కుండలా మరి పట్టలు మరి దారిపోతూనే ఉంటాయి ఈ 2 కూడా కలుగుతూనే ఉంటాయి ఈ మట్టలకు వెళ్తాం మరి మట్టలు అంటే వారి అడగిన బామ లెక్క మాడతా చెప్పినా అంగడి తగ్గదు కాదు మరి అరికాళ్ళలో కలుస్తాం అరికాళ్ళకి చూడిన బామ లెక్క మాత్రమే ఇప్పుడు మన నిన్న పడి తిరగాలంటే మరి 4 గంటలు కలుస్తాను వారి 4 గంటల మధ్య బామ లెక్క మాత్రంటే వారి కడుపు కాదని అంటే కాదు మరి 6 గంటల వద్ద అంటే మరి ఎందుకు తయారు చేసినట్టే మమ్మల్ని
మాటకి మాత్రం ఇవ్వని మానవ అయితే మళ్ళీ కనుక వేసుకుంటే కొంగు దాటుకు ఏనాడు కూడా తొడుక్కుంటే రైక దాటుకు ముడుచుకుంటే కొప్పు దాటుకు చిగురు దెబ్బలు చందన సిద్ధపట్టకుంటే అలా సిబ్బి ఎరుగుతాడు సరేనా చెప్పి ఏనాడు ఈ ఇంటికాడ ఏనాడు ఉండగా వాళ్ళు చెట్టు పెట్టుకొని ఏనాడు
సింగారం ముక్కుములనే సింగారం నామకారి ముఖ్య సింగారము ఈ సొమ్ములు సంబంధాలు పెట్టుకుంటే అర్థం పెట్టరు చూసుకొని రావడంగా లోపల రావడం ఏడాడు మొక్కలు వంకుంటా మరి లేదు ఇప్పుడు కొండగోళ్ళు మన ఓపులేస్తాయి ఆట దయ్యాలు పూతాలెత్తాయి ఆట అని చెప్పి రావడం అరగంట సేపు మా నాయన అన్నాడు అవు మరి దయ్యమే రాగిల్ల పూతమే రాగిల్ల ఎవ్వరు గంట పడుకుంటుంటాను వారి పుణ్యాన్ని కొరికి నిండా కొంగప్పుకుని ఎవరికల్లా అప్పుడు ఏనావడంగా వారి సొక్కులు ఉంటుందా వారి బాల కామరాజు ఏనావడంగా అద్దనే వారి సొక్కులు పన్నది అప్పుడు సాయవారు దేవుడు మీరే ఏమి చేసిండు మరి రూప మనవారి రుద్రదేవుడైండు మళ్ళీ ఎక్కమనగా ఉన్ని సిక్కమనేనా తలకాయ వేసుకున్నాం మళ్ళీ ఎక్కమనగా ఎత్తాలంటే మళ్ళీ ఎక్కమనగా ఎత్తాలంటే వారి ఏనావడంగా తాగుడు చేసుకుని మరి నాకు 3 గుంట్ల కట్టి చేత పట్టుకోని అయ్యో బామా కామరాజు బామా పన్నవా అచ్చిపోయి పండుకున్నావా